విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం సోంపురం, చింతలవలస, మర్రివలస గ్రామాలకి చెందిన 300 కుటుంబాలు శుక్రవారం బొబ్బిలి కోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వీరిలో ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రెసిడెంట్ చొక్కాపు చిన్న అప్పలనాయుడు ఉన్నారు. వీరిని బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆర్వీఎస్కే రంగారావు, బేబినాయన పార్టీ కండువాలు వేసి వారిని టీడీపీలోకి ఆహ్వానించారు. బేబీ నాయన నాయకత్వంపై నమ్మకంతో టీడీపీలో చేరుతున్నట్లు వారంతా ప్రకటించారు. బేబీ నాయనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా బేబీ నాయన మాట్లాడుతూ రోజురోజుకి టీడీపీకి భారీగా ఆదరణ పెరుగుతుందన్నారు. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ప్రజలు టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. కొత్తగా వచ్చేవారిని గౌరవిస్తూ అందరూ కలిసి మెలిసి పార్టీ కోసం పని చేయాలన్నారు. సోదరులు పార్టీలో చేరడం అత్యంత సంతోషమని వారందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నామన్నారు. అందరూ పార్టీ విజయం కోసం పని చేయాలని బేబీ నాయన కోరారు. ఈ కార్యక్రమంలో బూసాయవలస గ్రామం మాజీ ఎంపీటీసీ, విజయనగరం పార్లమెంట్ మెయిన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మడక తిరుపతి నాయుడు, రామభద్రపురం మండల పార్టీ అధ్యక్షుడు కరణం భాస్కరరావు, చింతలవలస గ్రామం మాజీ వైసీపీ ప్రెసిడెంట్ కోట అప్పలస్వామి, వైసీపీ కార్యకర్త చింతా రామమూర్తి, బొట్టా సురేష్ కుమార్, మర్రివలస గ్రామము నుండి సూరెడ్డి శ్రీనివాసరావు, సోంపురం గ్రామం నుండి బంకురు సీతన్నాయుడు, పపల దాలినాయుడు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. పార్టీలు వేరేనా చిన్నపిల్లడి గారితో ఎప్పటి నుంచో కలిసాం, ఇంతకు ముందు కూడా కలిసి పని చేసాం. ఆయన ఒక మాట ఇచ్చారంటే ఇష్టం ఉందంటే ఇష్టం ఉందని చెప్తారు, ఇష్టం లేదంటే మొహం మీద కళాకారిగా చెప్తారు తప్ప ఎప్పుడు కూడా దోబోసినట్టు దొంగగా జీవితంలో చేయలేదు. మరి ఇచ్చిన మాట ప్రకారంగా తప్పకుండా మీకు ఎమ్మెల్యే ఎలక్షన్ లోనే మా 3 రోజులు నేను మీకు సాయం చేస్తామని ఏ విధంగా అయితే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఇవాళ దశమినాడిన శుభమని కోట్ల అడుగు పెట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి 3 గ్రామాల నుంచి సోంపురం, చంద్రవలస, మర్రివలస నుంచి విచ్చేసినటువంటి ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కోరపడ 50 మందికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా మందికి మీకు నేను శుభం చేస్తూనే ఎప్పుడు కూడా ఒక రాజకీయ వేదిక, ఒక రాజకీయ నాయకుడు ఉన్నటువంటి సప్తమంగాలు ఉండవు. ఈ రోజు నుంచి కూడా మనం ఒకే కుటుంబ సభ్యులంగా మనం రానున్న రోజుల్లో ముందుకెళ్తాం. రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడడం తథ్యం. తప్పకుండా ఏ విధంగా అయితే ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం, మన నియోజకవర్గం, మన గ్రామాల్లో అధోగతిపాలైపోయాయో దానికి విరుద్ధంగా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా మరి మన గ్రామాన్ని, మన ప్రజల్ని మరి బాగు చేసుకునే విధంగా రేపు మాటలు వేసుకుంటామని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరూ ఒక్కొక్కరు లైన్ గా వస్తే మీకు కండువా వెంట వేసాక మీరు వెళ్ళి ఆ మెట్ల దగ్గర నిలబడితే అందరం కూడా వచ్చి ఆ మెట్ల దగ్గర మనం గ్రూప్ ఫోటో తీసుకుందాం. మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరూ మొదటి వరుసలో, 2వ వరుసలో అలాగే లైన్ గా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. నాయకత్వం
లక్ష్మీ